దున్నపోతు లెక్క గీయాలి కనుక అంటే ఈ బోడగుండు గురువు ఎక్కడోడు ఈ మేనరికం చేసుకోవద్దు అబ్బాయి. ఇవాళ ఇంకా నీళ్ళు తక్కువ సమరపాడు బొర్ర పిక్కల బావ. ఓసి నేను నీకు ₹1,00,000 కావాలని ఇస్తా, కానీ మాత్రం ఆ మందు మాత్రం ఇక నీకు నేను పెళ్ళేదానిక మనసు పట్టది, పంట నీళ్ళు పడతలేదు. ఈ అవ్వ సత్త అంటే సత్య పరిష్కారం అయితానే. పైసలు అయితే టైం కడుగుతావా నువ్వు? మా గయ్యాలి గంగత్త. పాలకు పొద్దు పోతుంది, ఇంకెంత చెప్పు అంటాడో ఈ పాండు కాగిదాలుగా వర్షందుగా దున్నపోతు లెక్క ఇంకెంత చెప్పు అంటావురా? ఫోన్ ఒత్తుకుంటేనే చూస్తానవా? అదే ఇంకా సూర్యుడే బయటకు రాలేదు, ఏమైతుందో కూర్చో అనుకోని లేచి నువ్వు టైం చూసుకో. ఎంత చెప్పు అంటావురా? అరే నీకు ఏం రోగం పుట్టింది నాకు తెలియదు. ఆ పాలు వినాలని పోతుంది మెల్లగా. ఆటకగాళ్ళు మనకి ఎందరు ఉన్నారా? మనం గిట్ట పొద్దు అయిపోయిపోతే వేరే చోట్ల పాలు వండబోతారు. ఆ పాలు విండుకొని గడ్డి వేసి పెండ తీసి ఆటకకాల కోసి మిగిలిన మన ఇంటికి పట్టుకొని రాపోరా. దున్నపోతులు ఎక్క అన్నాడు. అమ్మా గో పాలు లేట్ వేస్తున్నావు, కొంచెం కాదు ఎత్తావు. ఇవాళ ఇంకా నీళ్ళు తక్కువ సమరపాడు. ఇంత లేట్ అయింది, సాయ ఎప్పుడు పెట్టుకోకట. ఇంక ముందుకు వచ్చిన ఇంకా టైం అయిపోయిందట. తీసుకుంటే తక్కువ వరుడు ఎక్కువ. ఇవాళ పాలు తక్కువనే, రేపు పోతుంది కొని. అవు ఏందే మౌనిక నువ్వు గిడున్నావేంది? నిన్న పొద్దుకి చాటింగ్ ఎత్తనే మైదాలో ఉన్నాను. ఎప్పుడు వచ్చినావు? నేను నిన్న రాత్రి వచ్చిన, కానీ నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇట్లా దొరికిపోయాను. నీ సర్ప్రైజ్లో మనవాడ ముందే చెప్తే బస్ స్టాండ్ ఎక్కించుకొత్తగా. సరిగా నెడిపోతున్నావు. పాలకొత్తున్నా. గీ టైంకి పాలా? మరి ఏం చేయాలి? నైట్ నీతోనే చాట్ చేసిన, అంతసేపు పడుకునేసరికి టైం బాగా అయింది, అందుకే ఇంత లేట్ అయింది. ఈ టైంకి ఏమైనా పాల కేంద్రం ఉంటాయా? ఆడ పాలు ఉంటాయా? ఏముంటాయి చెప్పు ఇప్పుడు? మరి ఎట్లా బావా? తిరుమల కానీ ఇవి మనకు తిరుమల వెళ్తాయి. ఇగో నేను ఎప్పుడైనా నీళ్ళల్లో పాలు కలుపుతా, కానీ పాలలో నా ప్రేమ కలిపి నీకు ఇస్తున్నా. మంచిగా చాయ్ పెట్టుకుని తాగు. థ్యాంక్ యూ బావా. సరే కానీ అప్పటి సేమ్గా మాట్లాడి. సరే బాయ్ బాయ్. అమ్మా చాయ్ పెట్టినావానే? చాయ్ ఎక్కడ పెట్టినారా? పాలే లేపాయే. పాలేవా? ఎక్కడ పాలే రాకపోయా? ఇంకా 7:30 అవుతుంది, ఇంకా చందన్న పాలకే రాలేదా? నేను ఎప్పుడు గిట్లే లేట్ చేస్తాడు. సాదా ఉందో మనకు మనసున పట్టేది. సరే అడిగేద్దాం. వా ఇగో పాలు. ఆటకకాళ్ళకి అందరు కోసినవా? అరే అందరు కూర్చుని ఏమైనా ఎగొడుతున్నా నేను? నువ్వు భలే మాట్లాడతావు. నాని నేను సాయ పెడతా కానీ నువ్వు తానం చేసినావు. జల్దీ పెట్టు. సరే నేను పోవాలి పనుంది. చేస్తే పని చిట్కనే చేస్తాడు కానీ ఏమంటే పోతుంది. సబ్బు అని పెట్టుకొని మంచిగా చేసిన. ఓ గంగవ్వ, సిందన్ని ఇలా పాలు తీసుకురాలేదు, ఏం తీసుకురాలేదు, గిదేనా? పాలు పోసి రాలేదు మీకు ఎవరు? అసలు రానన్న రాలేదు. పైసలు అయితే టైం కడుగుతావా నువ్వు? డేటుకు పైసలు అడుగుతాం కానీ ఆటకకాళ్ళు అందరు కోసి వచ్చినని చెప్పిండు. ఇవి అమ్మ సాయ పెట్టి అంటే నువ్వు తానం చేయిపోరా, నేను సాయ పెడతా అన్న. నాకు సాయ లేనిది మనసునే పట్టేది. మరి ఎక్కడ గట్లెత్త వేసి పాడైతాండు. అయ్యో పిల్లగా గీ పాల్గొండు పోకున్నానా. మరి నాకు సాయ లేనిది మనసునే పట్టది. మీరు డికాసం పెట్టుకుంటా. పని పోసిపో. అయ్యో ఓ చందుగా. ఓషి ఓషి నైంటేసి జానీ జానీ చుకుదే మాతా మియా. ఓ ప్రణామం. అయ్యా స్వామి. అమ్మా
ముందుగా మా గురువు గారికి దండం పెట్టండి. బాంచన స్వామి మాకు అన్ని తక్కువ కావాలి. అమ్మ, నీ పేరు లవణ్య. నీకున్న రోగం ముఖాలు నొప్పి. ఆ నొప్పి కాకుండా మీ ఇంటి ముంగట ఉంది నిమ్మ చెట్టు. ఆ నిమ్మ చెట్టుకి ఎన్ని ముళ్ళు ఉన్నాయో నీ ముఖాలు కాడ అన్ని ముళ్ళు ఉన్నాయి. ఇంకొక రోగం కూడా ఉంది నీకు, అనుమానం రోగం ఉంది. ఆ రోగం పోతేనే ఈ రోగం మగ్గుతుంది. అయ్యా నాకు ఈ నొప్పులన్నీ తగ్గాలి, ఎట్లా వేసి తగ్గిపి. ఆ రోగం పోవాలంటే నా దగ్గర ఒక గోళీలు ఉన్నాయి. ఒక్క గోళీ వేసుకుంటే సగం రోగం పోతుంది. ఇంకో గోళీ వేసుకున్నావా ఇంకా సగం పోతుంది. 2-3 గోళీలలో నీ రోగం కథం. కావాలి అయ్యా, నాకు ఈ నడు నొప్పి ఇవన్నీ తగ్గాలి. తగ్గిపిస్తా అమ్మ, ఆగురి. జానీ జానీ మియా గురుజీ. అమ్మా, అయ్యా ఈ గోళీలు మా గురువు గారు హిమాలయ పర్వతాలలో తయారు చేసారు. ఈ ఒక్క గోళీ వేసుకున్నావా మీ నొప్పులన్నీ మటమాయమైపోతాయి. ఓకేనా? అమ్మ ఒకటి, నువ్వు ఒకటి, సరే ఒకటి గోళీ వేసుకోరు. సరే అయ్యా. సాని ఈ గోళ్ళు వేసుకోమంటారా? అమ్మ, అది పూజలే భాగమే, వేసుకోండి. మీరు ఆ గోలు వేసుకోలేకపోయి మీ బాడీలో మొత్తం తేడా అయిపోతుంది. ఇప్పుడు రోగాలు అన్నీ పోగొడతావు, నీకు ఒక్క రూపాయి అవసరం లేదా? అమ్మ, నాకు రూపాయద్దు. మా గురువు గారు సమాజ సేవ చేస్తుర్రు. అదే బాటలో నేను నడవాలని కంకరం కట్టుకొని మరీ సమాజ సేవ చేద్దామని వచ్చిన. మా గురువు గారు ఆదేశం ఇచ్చారు నాకు, ఫలానా వ్యక్తికి ముఖాల నొప్పులు ఉన్నాయి నాయనా, నువ్వు వాడిపోయి పరిష్కారం చెయ్యి అని చెప్పి. అందుకే నేను వీడికి వచ్చిన. ఈ బోడగుండు గురువు ఎక్కడోడు, ఈడెక్కడోడు, ఎక్కడి నుంచి వచ్చిర్రు? ఇంట్లో మత్తు మందు కలిపి వీళ్ళను అడ్డం పడగొట్టి ఈ బంగారం అంతా దోసుకొని పోతానని వచ్చిండా? ఈ ఊరెక్కడా, నీ పల్లె ఎక్కడా? ఈ గోలి పాడు కానీ గోలి వేసుకోకపోయా. ఏం మాట్లాడుతుర్రు? మీరు ఏం చేస్తుర్రు? మీ రోగానికి నేను వచ్చినా మీరు తీసుకొచ్చినా నన్ను? గురువు గారి కోపం వచ్చింది. ఎటువైనా భయుడు గురువు కాదు అసలు, నేను మాయమైండు చూసినవా? మోసగాడాడు, మోసం చేస్తానని వచ్చిండాడు, గురువుగాడు కాదాడు. అవును కానీ బీపీ బావా, ఇంకా మా అక్క చెన్లోకి రమ్మని మళ్ళీ గిడికి రమ్మని ఫోన్ చేసినావు. మా అక్క చేనులో అయితే ఉడకపోతుంది. అదే సింతకు సెట్ కింద అనుకో, చల్లగా మంచిగా మాట్లాడుకోవచ్చు. పెద్ద ప్లానే బీపీ బావా. మళ్ళా బీపీ బావ అంటావు? లేకపోతే బీపీ ఉందా అనే బీపీ బావ అంటావు? చిన్నప్పటి నుంచి వింటున్నా బీపీ బావా బీపీ బావా. బీపీ అంటే బీపీ ఉన్నట్టు కాదు, బొర్ర పిక్కల బావ. బొర్ర పిక్కల బావ. బొర్ర పిక్కల భావన. నీ అవ్వ, నేను ఇన్ని రోజులు మంచిగా ముద్దు పేరు కావచ్చు అనుకుంటుగానే. నా ముద్దు పేరు నీ ముద్దు పేరు గంగలవను. సరే కానీ నీ చదువు అయిపోయిందిగా, ఇంకేందిగా మీ అయ్యా మంచిగా ఉన్న పైసలు ఉన్నోని మంచిగా నౌకరులను చూసి లగ్గం చిత్ర కావచ్చు. చేసుకో లగ్గం. నువ్వు పిస పిస మాటలు మాట్లాడకు, నేను నిన్నే వేసుకుంటా. నువ్వు వేసుకుంటావే? మీ అయ్యనే ఊరు మొత్తం తిరిగి చెప్తున్నాడా మా బిడ్డని మంచిగా నౌకరానికి ఇస్తా అని చెప్పి. నాకు ఇయ్యద్దా మీ అయ్యా? ఇగో మా నాన్న ఇప్పటికే ఎకరం భూమి అమ్మిండు నా చదువు కోసం. ఇప్పుడు నా పెళ్లి కోసం కూడా అమ్మడానికి రెడీ ఉన్నాడు. అదే అమ్మ బదులు నువ్వు నన్ను వేసుకుంటే నేను ఇదే ఊళ్ళో ఉంటే మన ఇద్దరం కలిసి పని చేసుకోవచ్చు కదా, పొలం పనులు. జోక్ బాగుంది. ఈ పాలు అమ్ముకుందానికి మీ అయ్యా ఎకరం జాగిచ్చి నిన్నిచ్చి నాకు లగ్గం చేస్తాడు. ఏం మాట్లాడుతావు? ఇగో నేను ఏదో ఒకటి వేసాలని ఒప్పిస్తా. బతిమలాడుతానో బెదిరిస్తానో ఆఖరికి చచ్చిపోతాను అంటాను. ఏదో ఒకటి వేసైతే ఖచ్చితంగా ఒప్పిస్తా. మా వాళ్ళని మా ఒప్పిస్తా, కానీ నాకు అసలు శనిగండం ఉంది కదా. శనిగండం ఇంకెవరు? మీ అమ్మ, మా గయ్యాలి గంగత్త. అవురా వర్షందుగా అవ్వ, నువ్వు వచ్చినా ఇడికి కా తిరువలగానికి పాలు పోయలేదట, ఇంట్లో పాలు ఎత్తుకపోయింది కదరా. దీనికే పోసినవా? పొయ్యలేదని ఇంట్లో పాలు ఎత్తుకపోయిండ్రా. అవునా అవ్వ, నువ్వు వచ్చినవంటే అది పనే బంధు, మంచిగా చెట్టు కింద కూకుండి ముచ్చట్లు పెడతారా. ఎందుకు రావద్దు? ఇది నా పొలం కాదు, రేపు లగ్గం అయితే. ఏదా నీ పొలం? ఎవరిచ్చిందా? నీ అమ్మనిచ్చిందా? లగ్గం నీకు చేస్తా అనుకుంటున్నావు నా కొడుకు? ఇక లేరు నీ అసంటోళ్ళు ఎంతమందినో చేసుకొస్తా. మా ఎత్తవుతాయి, మేమే వేసుకుంటాం లగ్గం. నువ్వు పుట్టినప్పుడే మీ అమ్మని తప్పుకున్నావు. బావకు నేను చేసుకోను. ఏ గరీబు సరీబు అయినా నేను నా కొడుకు చేసుకుంటున్నా, నువ్వు నాకు అద్దు. నీ జాతకమే మంచిది కాదు. నా ఇంటికి వచ్చినావనుకో సర్వనాశనం చేస్తావు, నన్ను సగం చంపుతావు కావచ్చు. నువ్వు నా ఇంటికి అద్దు.
అరే మీరు ఎందుకు రోజులు పెట్టుకుంటారు ఇప్పుడు ఏమైంది నర్రా నువ్వు దాంతో ముచ్చట పెడితే మొత్తం మూతి పండు రాలుతాయి నడు అరే పోయంతి అవా నీ ఇంటికి నువ్వు చక్కగా ఓ చింత బరగాలు ఇచ్చి మళ్ళీ ఒక్కనాడు కనబడితే పొట్టు పొట్టు చంపుతా నేను నడు మళ్ళీ తప్పిస్తాడు పో ఎంత ఇప్పుడే లగ్గమైనాక చూస్తాను సంగతి. లావణ్య ఎన్ని రోజులు గింతనన్న కనబడతలేవు ఎటుపోతున్నావు రోజు ఏం పని పడైంది అవ్వ పోతే పొలం కాడికి లేకపోతే ఈ ఇంటికి బారోలు నీ దగ్గర రాక అందుకే చూసిపోదామని వచ్చిన. ఏమన్నా కాయగూరలు కాస్తానే అవ్వ ఏం కాయగూరలు ఏమైనా పెట్టుకుంటే బీరకాయలు లేకపోతే వేసుకుంటే పప్పు లేకపోతే లేదు. కానీ నీతో ఒక పని పడ్డది బిడ్డ. ఏం పని అవ్వ? ఏం పని అంటే నా కొడుకు చెందుకు ఒక పిల్లని చూస్తావని ఊరికే మధ్యలో పెట్టుకుంటున్నారా. పిల్ల ఎందుకు అవ్వ? మీనమరదలా ఉంది కదా, ఆ పిల్లగానికి ఇష్టమే కదా మీనమరదలు అంటే. మానే మరదలు అంటే పుట్టంగానే తల్లిని ఓడగొట్టుకుంది. ఇక మా అన్నగాని బతుకు చూస్తే గట్లుంది. అవును ఇక మళ్ళీ నా ఇంటికి వస్తే ఇంకెట్లుంటుందో ఆ పిల్ల అద్దుమన్నద్దావా. అవునావా మొన్న సుత జాతకం చూపెట్టిరట, చూపెడితే సుత గట్లే చెప్పిరట. అందుకే లేకపోతే నేను అడుగుతుంటే కానీ మరి పిల్లలకి ఇష్టం కదా చేసుకుంటారు, మనం అంటే ఎట్లుంటుందా అని నేను సపరేట్ కూకున్నా. చూసినంత మాత్రాన 5-6 వేల చీర పెడతా బిడ్డ, బట్టలకైనాడు పట్టు చీర కొని పెడతా బిడ్డ. సరే అవ్వ చూద్దాం. అయినా ఈ మేనరికం చేసుకోవద్దు అవ్వ. ఈ 3 తంతెలు 4 తంతెలు పిల్లలు మంచిగా ఉట్టరు, గుడ్డోళ్ళు గూనోళ్ళు ఉడుతురు. అద్దు సపరేట్ కూకో, నేను చూస్తా. నీకు వచ్చిన పర్వేంది చూడు బిడ్డ, నాకు అనిపోయినలేదనుక మనసు పట్టది, పంట నీళ్ళ పడతలేదు, తిన్నది పైన పడతలేదు బిడ్డ. టెన్షన్ పడకే అవ్వ, నేను ఉన్నా కదా, నేను చూస్తా, చూసి చేద్దాం. నువ్వు అసలు బాధపడకు. పిచ్చిలేసా నీకు? నీకు ఎన్ని రోజులు ఏం చెప్పినా? ఇప్పుడు మా నాన్న ఎవరు సంబంధం చూసి నాకు. అరే నేను ఏం చేయాలి? మా అవ్వ జాతకాలు అంటూ బాబాలు అంటూ తిరుక్కున్నా నన్ను నాశనం చేస్తున్నా, నన్ను ఆగం చేస్తుంది. నేనేం చేయాలి చెప్పు? నువ్వేం చెప్తావు నాకు తెలియదు. మా నాన్న 2 ఎకరాలు అమ్మి హాస్టల్ నుంచి సంబంధం తీసుకొచ్చిండు. ఇప్పుడు ఆ పెళ్లిగా జరిగింది అనుకో, నేను ఇప్పుడు బాధపడి చచ్చిపోతా. పెళ్ళైనాకనే చచ్చిపోతా. నువ్వు ఇట్లా చేతులు కట్టుకుని ఉంటుంది నడది. అరే ఇప్పుడు నువ్వు చచ్చిపోతే సమస్య పరిష్కారం చెప్పు. నీకు దండం పెడితేనే నేను ఏదో ఒకటి వేసి పెళ్ళి ఆపుతా, మా అవ్వను కూడా ఒప్పిస్తా. కానీ దండం పెడతా, ఈ పిచ్చి పిచ్చి ఆ కథలు అద్దుదా పోందా. దా నువ్వు అందుదా దా నడు. సత్తాడు సత్త ఇద్దరు కదప్ప. అగో అనిలు దావత్ అయింది, పుల్ పడి పట్టుకుపోతున్నావు. ఏ దావత్ కదా అన్న, మన మల్లయ్య బాబు ఉన్నాడు కదా, అలా కొడుకు ఫారెన్ నుంచి మందు పంపించిండు, ఆయనకు బాగా ఇష్టం అని ఇచ్చడానికి పోతున్నా. కాస్ట్లీ మందులు ఎక్కడ ఉంది? మంచిదేనా? అక్కడది కదా, ఫారెన్ కదా. మాటి రిచ్ మ్యానే, ఇది ఇక్కడ దొరకదేవచ్చుకా? అక్కడే మంచిగా ఉంటాయి. సరే ఇపో. సరేగాని అన్న, నీ సంగతి ఏడదాకా వచ్చాయి. నీ పెళ్ళి ఎప్పుడు? మీ మరదలతో పెళ్ళి అన్నావు, లవ్ అన్నావు, ఎప్పుడే మరి? ఏం చెప్పాను నా కోసా? మా అవ్వేమో జాతకాలు బీతకాలు అనుకుంటా, బాబాలు చెప్పింది, ఇది చెప్పింది, అది చెప్పింది అనుకుంటా నన్ను సాగొడుతుంది. అమ్మాయిని పెళ్లి చేసుకుంటాట, నేను చచ్చిపోతున్నాట, మనకు మంచి జరగదు అనుకుంటా ఆ పెళ్ళి ఆపుతుంది. మా అవ్వ ఇట్లా తయారైందంటే ఇక మా మామూలు గట్ట తయారైండు. అన్న హీరోలలో జాతకాలు అవి వాళ్ళు చూస్తుర్రే. మీ మరదలకు నువ్వంటే ఇష్టం, నీకు మీ మరదలు అంటే ఇష్టం, మంచిగా చేసుకొని సంతోషంగా ఉండక ఎందుకు ఈ జాతకాలు? కరెక్టే కానీ ఇంటలేదు ఎవరని చెప్తాను ఇంటిది కావచ్చు మా అవ్వ, కానీ నాతో అయితే. అన్న ఒకటి చెప్తా, ముళ్ళును ముళ్ళుతోనే ఇవ్వాలి. జాతకాలు అవి ఇవి అంటుంది కదా. మనకు తెలిసిన ఒక బాబా వచ్చిండు ఊళ్ళకు, ఓసీ బాబా అని, తిరుమలలో కొట్టంలో ఉంటుండు. ఆయన దగ్గరకు పోయి అడుగు, ఆయనతో చెప్పి మంచిగా ఆయన చెప్పిండు అనుకో, మస్తు పనులు అవుతున్నాయి. ఒకసారి పోయి మాట్లాడు కదనే. కరెక్టే కానీ ఆయన మనకు అనుకూలంగా చెప్తాడా మరి? అరే ఒక్కసారి అయితే అడిగి చూడే, ఒప్పుకునేనంటే ఒప్పుకునే, లేకపోతే ఇంకా వేరే ఏమైనా ఆలోచిద్దాం. సరే ఒకసారి అయితే కలిసి చూస్తా. కలుగు ఒకసారి కలుగు. అయితే కాయలేపలేదు మరి. అంతే. సరే నేను పోయేస్తా మరి. సరే ఈ మంచిగా బాటిల్ కింద పడేసి. సరే అన్న. ఓషీ 90 జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప, డ్రింకింగ్ లిక్కర్ ఎస్ పాప, ఓపెన్ ఎయిర్ మౌత్. బాబు ఇంకేమన్నా ముఖాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, పక్షవాతం ఏమన్నా ఉందా? ఉన్నాయి. ఉంటే నా దగ్గర ఒక మందు ఉంది, ఒక్కడ దెబ్బకు పనిచేస్తుంది అది. నాగనే నెంబర్ 1 మందు ఉంది. ఏం మందు అది? ఇంగ్లీష్ మందు. మా కొడుకు పంపింది అమెరికా నుండి. బాపు ఆ మందు ఏంటిది? చూడు ఒకసారి చూడు, ఇంగ్లీష్ మందు. బాపు ఆ సురపానకం ఒక్కసారి ఇస్తావా? మా గురువారికి హిమాలయాకి తీసుకుపోయి ఇచ్చేస్తా. అది పానం, అది దాంతో నా బతుకు. నేను నీకు 1 లక్ష రూపాయలు కావాలని ఇస్తా, కానీ మాత్రం ఆ మందు మాత్రమే ఇయ్య నీకు. నేను
నీ మందులకు పనిచేది నా మందే మనకు పంచే బెస్ట్ పని అవుతుంది. అవునా బాబు, అదొక్కసారి ఇట్టిస్తావా? మా గురువు గారికి ఒక్కసారి పూజ చేసుకొని ఆహ్వానించుకుంటా. అంతేనా? మళ్ళీ ఇస్తా నాకు ఇస్తావుగా? ఏ నీది నీకు ఇస్తా బాబు, నీది నీకే ఇస్తా. మరి మరి ఓం జానియాయ నమః, ఓం జానియాయ నమః, ఓం నీయాయ నమః, శివాయ నమః, ఓం నీయాయ నమః. మ్యారిటన్ రిచ్ మ్యాన్, మాలాంటి రిచ్ మ్యాన్స్ తాగాలి, నీలాంటి పూర్ పీపుల్స్ నో డ్రింకింగ్. ఓకే? అయినా నువ్వు పడుకున్నావు కదా, ఐఎమ్ చలో. ఎప్పుడు పోసి కొట్టరు ఆయనకి రిచ్ మ్యాన్ దొరికింది. అలా పిచ్చి కుడుకనేసులే. థ్యాంక్ యూ జానీ. వీడిని బతలాడదామని వస్తే వీడు దొరికిపోయిండు. వీడు దొంగ బాబానా? చెప్తామేంటి సంగతి. అబ్బా స్వామి, దొరికిపోయావు స్వామి. అట్టన్నా స్వామి, దొరికిపోయినావు స్వామి. నాకు నువ్వు దొంగ స్వామి నాకు తెలుసు. బాబు గిట వచ్చిన జాతకంగా ఉన్నా. నువ్వు నా జాతకం చెప్పుడు కాదు, నీ జాతకం నేను చెప్తా స్వామి. ఆ బాటిలో నువ్వు మల్లయ్య దగ్గర కొట్టుకొచ్చినావు నాకు తెలియదు అనుకుంటున్నావా? నాయనా నేను దొంగతనం చేయలే, ఇది దక్షిణ. ఆహా, దక్షిణ. ఒక్కసారి ఊళ్ళోకి నీ బాగోత చెప్తే నీ దక్షిణ నీ దొంగతనం అన్నీ తెలుస్తాయి. కథలు చెప్తున్నావు నువ్వు. దానడు అన్నా ప్లీజ్ అన్న, దండం పెడతాను. జానడు పుట్ట కోసం చేసిన అన్న. ఓ అన్న ఊళ్ళకి చెప్పకన్నా ప్లీజ్. సరే ఊళ్ళకి చెప్పగాని నేను చెప్పినట్టు చెప్తాను. మరి అన్న ఫుల్ బాటిల్ తప్ప ఏదన్నా అడుగు, నేను చేస్తాను. చెయ్యి, నీ పుల్లు బట్ట కొని కావాలరా? చేయలే అనుకో, నీ సంగతి బయట పెడతా. అన్న చేస్తా అన్న. ఇగో నా ఫుల్ బాటిల్ నేను ఒట్టు. ఓసి ఓసి 90 జెంటల్ డాగ్ జింజో షో. స్వామి, మీ గురువు గారు ఎక్కడున్నారు? జెంటల్ డాగ్లో ధ్యానం చేస్తున్నారు. డెల్టన్ జాక్ అంటే గోవాలో ఉన్న డెల్టన్ జాకా? కాదు నాయన, వాగోలో ఉన్న జెంటల్ డాగ్లా. వాగో వాగో, నీ వాగుడకి మ్యాటర్ రా నాయన. వాగుతా వాగు. అమ్మగారు బాబా ఎట్లా వచ్చిర్రు మీరు ఇడికి? నేనైతే విలలేదు. నువ్వు పిలిచిన అవరసేందు? నేను కూడా విలువలేదే. మరి ఎట్లా వచ్చిండ్రా మన ఇంట్లోకు? అమ్మ, మీ ఇంట్లో సమస్య ఉందని తెలుసు. ఆ సమస్య ఏందో కూడా నేను చెప్తా. ఉన్నది సమక్ష మా ఇంట్లో. మీ కొడుకు లగ్గం చేద్దామని చూస్తుర్రా లేదా? నిజమే బాబా. చుట్టూ 10 ఊళ్ళు తిరిగినావు, ఒక్క పిల్ల అన్న ఖాయమైందా? ఇంటెనకనే మందు పెట్టుకొని ఊరంతా లెంకుడు, ఇది పద్ధతేనా? మాన పిల్ల అద్దు, వేరే పిల్లని చేస్తానని అనుకులాడుతాన్నా బాబా. ఎందుకు అద్దు అనుకుంటున్నావు? ఇక అక్కడక్కడ జాతకాలు చూపిస్తే ఆ పిల్లని చేసుకోకు, వాళ్ళ ఇంట్లో పరిస్థితి మంచిగా లేదు, మళ్ళీ నీకు గట్టిన అయిద్ది అంటే బాబా నేను భయపడి ఉంటాను. జాతకం మంచిగా లేదని ఎందుకు అనుకుంటున్నావు అమ్మా? ఇప్పుడు నెంబర్ 1 అయింది ఆమెది. ఈ రోజులు ఏలినాడు శని వల్ల ఆమెకు నానా రకాలుగా ఇబ్బందులు అయినాయి. ఇప్పుడు ఆమె పట్టిందల్లా బంగారం అవుతుంది. వెంటనే పోయి మీ పిల్లని ఖాయం చేసుకోపో ఆ పిల్లను. నిజంగానేనా బాబా? నాకు సంతోషం అనిపిస్తుంది బాబా. అమ్మా, ఈ ఓసి బాబాని నమ్ము. నేను చెప్పినట్టు వీళ్ళిద్దరికి లగ్గం చేసి చూడు. మీ దశ తిరగకపోతే నన్ను హిమాలయాలకు వచ్చి ఇగ్గి మరీ కూడా మీరు అడగచ్చు. చిన్న పడుతుంది బాబా జాతకం చూపిస్తే ఆ పిల్ల అద్దు, ఆ పిల్లని చేయకన్నారు. ఇప్పుడు మీరు బాబా గిట్ల చెప్పబడుతుంది. చందు, ఈ బాబాది నమ్ముడా వాళ్ళది నమ్ముర్రా? ఆ పిల్లని ఇట్లా మీరు వేసుకోలేనుకో మీ కొడుకు కాపది ఉంది. అవ్వా ఒప్పుకోవే. నీ అవ్వ నువ్వు ఒప్పుకోపోతే నేను చచ్చిపోతాను చెప్తుడు కదా. నువ్వు భలే ఉన్నది, నాకనే ఎక్కువ నీకు. చందు, మనం బాబాది నమ్ముదాం, ఎవరిది నమ్మేది లేదు. మా అన్నగానికి సత్యం చెప్తా, అదే మాని పిల్లని చేసుకుందాంరా మనం. మరి అప్పుడు నువ్వే అంతంటివానే. ఇక మనిషికి ఒక తారీఖే చెప్పింది కానీ మనకు బాబాదే పట్టుకుందాం. ఇగో దక్షిణం తీసుకోండి. అవ్వా దక్షిణేకి బాబా గారు మనకు ఫ్రీగా చెప్తారు. అద్దు మనకు కోట్ల సంపాదన తెస్తుందట. మనం బాబా గోడె దక్షిణలు పెడదాం.
బాబు నువ్వు ఉండు బాబు, ఎందుకు ఇట్లా అద్దంటావు? దక్షిణ ఇయని. ఓం జానీ బాబా మియా. బాబు ఈ దక్షిణ తీసుకెళ్ళి వాగోలు ఉన్న మా గురువు జానీ గారి దగ్గరికి వెళ్ళి మీ పేరు విని అర్చన చేపిస్తా. శుభం బియా. అమ్మ వెళ్ళేస్తాను ఆయన. చెత్త నా కొడుకు పైసలన్నీ వేసుక పీకింది పోతే వంతి దాని అయితే చేటి వేసింది.